కాటప్రాయుడు చిత్రంలో చాలా కామెడీగా కనిపించిందంటూ ట్రోలింగ్ కి గురైన శృతి హాసన్ కి అక్కడి నుంచి అన్ని చేదు వార్తలే వినిపిస్తున్నాయి. కష్టపడి కత్తిసాము నేర్చుకున్న తర్వాత ఆమెని సంఘమిత్ర చిత్రం నుంచి తప్పించారు. బెహన్ హోగీ తేరీ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫల్టీ కొట్టడంతో శృతి హాసన్ మరింత డీలా పడింది. ఈ చిత్రం తనకి నటిగా మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తే సినిమాకి మైనస్సే శృతి అని విమర్శకులు తేల్చేశారు. అసలే కొత్త అవకాశాలు లేని శృతికి ఇంకో ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాణంలో ఉన్న ఆమె హిందీ చిత్రం యారా ఆగిపోయింది. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ చిత్రాన్ని ఆ నిర్మాతలు ఫైనల్ గా కాల్ ఆఫ్ చేశారు. ఇందులో విద్యుత్ జమావల్ హీరోగా నటిస్తున్నాడు. 50 ఏళ్ల వృద్ధుడిగా కనిపించడం కోసం పాపం చాలా కష్టపడ్డాడు. అతని దురదృష్టమో శృతి బ్యాడ్ టైమో కానీ యారా ఆగిపోయింది. ప్రస్తుతం శృతి చేతిలో తన తండ్రి దర్శకత్వంలో చేస్తున్న సభాష్ నాయుడు తప్ప ఇంకో సినిమా లేదు. సభాష్ నాయుడు కూడా చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉంది. అది ఎప్పటికి రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. అది రిలీజ్ అయి హిట్ అయితే తప్ప శృతిని మళ్లీ చిత్ర పరిశ్రమ పట్టించుకునే ఛాయలు కనిపించడం లేదు. ఈ టైం గ్యాప్ లో శృతి తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో దేశాలు చుట్టేస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.